మెదక్ జిల్లా టేక్మాల్ సాలోజీపల్లిలో మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరిగింది. ఈ నెల 12న మృతి చెందిన 78 ఏళ్ల పోచయ్యకు అనారోగ్యంతో అతను చనిపోయాడు అని చెప్తున్నారు మృతుడి కుమారుడు శ్రీశైలం. మృతుడి గొంతుపై కమిలిన గాయాలు ఉండడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది కుమార్తె ప్రమీల. తండ్రి కొడుకుల మధ్య గత కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేసింది ప్రమీల. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం చేశారు ఫోరెన్సిక్ వైద్యులు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజీపల్లిలో మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరిగింది. ఈ నెల 12న మృతి చెందాడు 78 ఏళ్ల పోచయ్య. అనారోగ్యంతో చనిపోయాడని మృతుడి కుమారుడు శ్రీశైలం చెబుతున్నాడు. అయితే మృతుడి గొంతుపై కమిలిన గాయాలను గుర్తించింది అతడి కూతురు ప్రమీల. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తండ్రి కొడుకుల మధ్య గత కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది అన్న విషయాన్ని తెలియపరిచింది. తండ్రి మృతిపై తనకు అనుమానం ఉందని చెప్పింది ప్రమీల. మృతదేహాన్ని బయటకు తీసి మళ్లీ రీపోస్ట్ మార్టం చేశారు ఫోరెన్సిక్ వైద్యులు.